ధాన్యం కొనుగోలు కూడా చేస్తున్నారు, వెంటనే డబ్బులు పడిపోతున్నాయి, 48 గంటల లోపే డబ్బులు పడిపోతాయని చెప్తున్నారు. నిజమేనా? అలా పడుతున్నాయా రైతులకి? నిజమేనండి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం దానికి సంబంధించిన అమౌంట్ ఎంత ఉన్నా రైతులకి పడిపోవడంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అసలు ఎదురు చూపులు లేవు, వెయిటింగ్ లేదు. పొద్దున్నే చూసేటప్పటికి మెసేజ్లు ఉంటున్నాయి, అరే ధాన్యం డబ్బులు పడిపోయినాయి అన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. గతంలో ఎట్లా పడేది సార్? ఎన్ని రోజుల వ్యవధిలో పడేది? ఎన్ని రోజులు అన్నది కాదండి, గత ప్రభుత్వం ఇచ్చిన బాకీ పెట్టేసి రైతులకు బాకీ పెట్టేసిన 970 కోట్లు పైగా చిల్లర ఈ గవర్నమెంట్ రాగానే అవి కూడా క్లియర్ చేసిందండి. 3 నెలలు 6 నెలలు చాలా అవస్థలు పడేవారండి రైతులు. వ్యవసాయానికి ఒక నమస్కారం అనే స్థాయిలోకి వచ్చేసింది గవర్నమెంట్ లో. ఖరీఫ్ సీజన్ అంటే సంక్రాంతి ముందు డబ్బులు పడతాయి, సంక్రాంతి చాలా ఇంటెంతో అది హ్యాపీగా జరుపుకుంటారు. కానీ గతంలో ఈ రైతులకు డబ్బులు పడక ధాన్యం తోలేమన్నమాటే కానీ మిల్లర్స్ కి అది ఎప్పుడు వస్తాయో బాకీలు ఎప్పుడు తీర్చాలో తెలియని పరిస్థితి ఉండేదండి. ప్రతి రైతు బ్యాంకులో రుణం లేకపోతే చేయబదులు చేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు, కానీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇస్తామో తెలియదు, వడ్డీలు కట్టాలి. ఈ వ్యవసాయం ఒక దండగానే భావన గత ప్రభుత్వ హయాంలో జనానికి వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో రైతులంతా హ్యాపీయేనా ప్రస్తుతం? ఇప్పటి వరకు అయితే చాలా హ్యాపీ అండి. ముందు కూడా హ్యాపీగానే ఉంటారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ టీం అంతా పనిచేస్తున్నారు కాబట్టి అందరూ కూడా హ్యాపీ అండి. ముందు కూడా సంతోషంగానే ఉంటారు రైతులందరూ కూడా. మరి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, మీకేమనిపిస్తుంది? ఇది మంచి ప్రభుత్వమా లేక వేరే ప్రభుత్వమా? మంచి ప్రభుత్వం అండి.